తెలంగాణలోని భూముల ధరలు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఆ శాఖ పోర్టల్లో పెంచిన విలువల వివరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇటు ప్రభుత్వం అటు భూ యజమానులకు ఆదాయం పెరగబోతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో కొత్త భూముల విలువలు అమలులోకి వచ్చాయి. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో భూములు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్ల కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేసింది ప్రభుత్వం. భూముల విలువలపై అధికారుల కమిటీ క్షేత్రస్థాయిలో లోతైన అధ్యయనం నిర్వహించి ప్రస్తుత మార్కెట్ రేట్స్, అక్కడి వాస్తవ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, గ్రోత్ కారిడార్లను పరిగణలోనికి తీసుకుంటూ కొత్త ధరలను సవరించింది సర్కార్. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల శాఖ 92,000 ప్రాంతాల్లో విలువ మార్పును చేపట్టింది. కొత్త విలువలను అధికారికంగా ఈ శాఖ పోర్టర్లలో అప్డేట్ చేశారు. దీంతో పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భూముల విలువలను పెంచగా, కొన్ని చోట్ల పాత ధరలనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గత లెక్కల ప్రకారం ఇప్పటికే అధిక విలువలున్న చోట భూముల ధరలు పెంచలేదు. ఏవైతే ప్రభుత్వ విలువ ప్రకారం తక్కువగా ఉండి బహిరంగ మార్కెట్ ధర ఎక్కువగా ఉన్న చోట్ల 100% వరకు పెంచింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి గరిష్టంగా ఏటా 1,200 కోట్ల రూపాయల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లోపలి శివారు ప్రాంతాల్లో పలు చోట్ల వేగంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నా బహుళ అంతస్తుల నిర్మాణాలు వచ్చినప్పటికీ భూముల విలువలు తక్కువగా ఉన్నట్లు గుర్తించడంతో అలాంటి ప్రాంతాల్లో కొత్త విలువలను ప్రభుత్వం నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల చదరపు గజం 50,000 నుంచి ₹1,00,000 వరకు పలుకుతున్నా మార్కెట్ ధర 12 నుంచి 15,000 లోపే ఉంటోంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం మార్కెట్ విలువలు పెంచింది. కొన్ని చోట్ల మాత్రం ప్రస్తుత విలువలు ఎక్కువగా ఉండడంతో ధరలు పెంచలేదు. క్యూర్ పరిధిలో భూముల విలువలు 25 నుంచి 75%, కొన్ని చోట్ల 100% వరకు పెంచారు. ఓల్డ్ సిటీ ప్రాంతంలో 10 నుంచి 20% మాత్రమే ధరలు పెంచారు. భూముల ధరలు అధికంగా ఉన్న జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే చదరపు గజం మార్కెట్ విలువ 80,000 ఉండగా దీన్ని 90,000కు పైగా పెంచారు. తెల్లాపూర్, శంషాబాద్ తదితర ఓఆర్ఆర్కి రెండు వైపులా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువ చాలా తక్కువగా ఉంది. వ్యవసాయ భూములకు సంబంధించి దీన్ని 100% పెంచారు. వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువలు 40 నుంచి 70% వరకు పెరిగాయి. కరీంనగర్ గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువ అధికంగా ఉంది. ఇప్పటికే ఎక్కువగా ఉన్న చోట 10 నుంచి 29% లోపు పెంచారు. ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాల్లో 20 లక్షలున్న చోట 40 లక్షలకు పెంచారు. నగర పరిధిలో అపార్ట్మెంట్ల విలువ 20% పెంచారు. కొన్ని చోట్ల అంతకన్నా తక్కువగానే ధరలను నియంత్రించింది తెలంగాణ సర్కార్. మొత్తంగా భూముల కొత్త ధరలు అందుబాటులోకి రావడంతో ఇటు ప్రభుత్వం, అటు భూ యజమానులకు ఆదాయం పెరగనుంది.